మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని రైతు వేదిక జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మండలంలో జరుగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలకు సీతక్క హాజరయ్యారు. రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థుల మరణాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులే ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు. స్థానిక అధికారులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒప్పందాలు కుదుర్చుకుని హాస్టల్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హాస్టల్లో జరుగుతున్న మరణాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని తెలిపారు. ఘటనలకు కారకులైన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టదని ఆమె వెల్లడించారు. మెచ్ చార్జెస్ కాస్మెటిక్ చార్జెస్ పెంచడం జరిగిందో ఆ తెల్లారి నుంచి ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కూడా స్టార్ట్ అయినాయి. దీనికి ఖచ్చితంగా మాకు డౌట్ ఉంది, మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు కొన్ని ఎవిడెన్స్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల ద్వారా ఇలాంటి చేసి పిల్లల యొక్క ప్రాణాలను తోడేసే విధంగా చేస్తూ ఉన్నారు. దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. సీఎం గారు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మేము వచ్చినప్పుడు మొత్తం కంపెనీలు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అన్ని మర్రిపోయినాయి అని ఇదే కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు ఆయన నిజంగా ఏం మాట్లాడుతున్నాడో ఆ ఫ్రస్ట్రేషన్లు అర్థమైతలేదు. మొన్న దాకానే కంపెనీలు పోతున్నాయని, ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వద్దు అని. అరే ప్రజాభిప్రాయ సేకరణ పోతే కూడా మీరు మీ వ్యక్తులను పెట్టి అందులో ఎస్సీ ఎస్టీ అని ముందట పెట్టారు. అక్కడ కూడా వాళ్ళనే వాడుకున్నారు. మీ రాజకీయ కుట్ర కోసం మా ఎస్సీ ఎస్టీలను ముందు పెట్టి మీ రాజకీయ ప్రయోజనం పొందాలని చూసి అక్కడ కూడా ఇవాళ వాళ్ళని కొట్టారు. ప్రజా అభిప్రాయ సేకరణ పోయినప్పుడు ఉల్టా కొట్టింది మీరే, కొట్టించింది మీరే. మళ్ళీ ఇవాళ మహబూబాద్లోకి వచ్చి ధర్నాలు చేస్తారు. మహబూబాద్లో జరిగిందని మహబూబాద్లో నేను సవాల్ చేస్తున్నా, మరి రవి అనేటువంటి వ్యక్తిని కార్పొరేటర్ను చంపింది ఎవరు? మరి అదే మహబూబాద్లో ఎన్ని వేల ఎకరాలు పేదలై, అదే ట్రైబల్స్, అదే దళితులై ఎంతమంది గుంజుకున్నారు మీరు? వాటన్నిటికి ఎందుకు